హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాలన ఏ దిశకు ఏ దశకు వెళ్తుందో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది కదా. 10 నెలల పాలనా కాలంలో సంక్షేమ పథకాలన్నిటికీ కోత విధించి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన హామీలను నెరవేర్చలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. కేంద్రం నుంచి సహాయం అందట్లేదు. కేవలం అమరావతికి మాత్రమే నిధులు వస్తున్నాయి. వాటిని డైవర్ట్ చేయలేమని చెప్పి చంద్రబాబు గారే స్వయంగా చెప్పుకున్న నేపథ్యంలో మొత్తం అమరావతి వైపే కేంద్రీకరించిన ఈ నేపథ్యంలో అందులో అతిపెద్ద ఆర్థిక కుంభకోణం, ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో కాదు, ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే ఇంతటి పెద్ద అవినీతి కార్యక్రమం ఇంకొకటి లేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒక ఆయన రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ రావు అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అమరావతి కేంద్రంగా ఏకంగా 5 లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు సర్కార్ తెరదీసిందని చెప్పి ఆయన గణాంకాలతో సహా ఒక రిపోర్ట్ను రెడీ చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, అలాగే హైకోర్టు న్యాయమూర్తికి, ఇతర ప్రముఖులందరికీ కూడా ఆయన పంపిన ఒక లెటరు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఒకసారి ఆ లెటర్ చదివే ప్రయత్నం చేద్దాం. మహారాజశ్రీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివ్య సుముఖమ్మనకు తిలక్ మార్గ్, న్యూఢిల్లీ. విషయం ఆంధ్రప్రదేశ్ ఖజానా దోపిడీ అరికట్టేందుకు సిబిఐ విచారణకై విన్నపం. అయ్యా, ఆంధ్రప్రదేశ్ ఖజానాకు చేరవలసిన లక్షల కోట్ల ప్రజాధనం ప్రైవేట్ వ్యక్తుల పాలవుతున్న నేపథ్యంలో సిబిఐ ఈడీ విచారణకై ఈ వినతి పత్రం సమర్పించడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పిదప నూతన రాజధాని ఏర్పాటుకై 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులకు 1000 గజాల నివాస స్థలం మరియు వారి భూమిని బట్టి 150 నుంచి 250 గజాల వాణిజ్య స్థలం వెరసి రైతుల వాటా 25% కాగా రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమిటింగ్, పేదలకు ఇళ్ల పట్టాలు వగైరాలు 50% భూమి పోను, ప్రభుత్వానికి 25% భూమి మిగులుతుందన్నది ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రభుత్వానికి మిగిలే ఆ భూమి విలువ 5 లక్షల కోట్లుగా ఉంటుందని పలుసార్లు మీడియా ముఖంగా చెప్పారు. ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం ప్రభుత్వానికి భూమి ఇచ్చిన రైతులకు వాటాగా ఇచ్చే భూమి కాస్త అటు ఇటుగా చేరి 25% అనగా చెరి సమానం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాటా భూముల విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతులకు మిగిలే భూమి వాటా కూడా 5 లక్షల కోట్లు అవుతుందని వినమ్రంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అమరావతి 29 గ్రామాల రాజధానిగా ప్రకటించక మునుపు ఆ గ్రామాల్లో భూమి విలువ ఎకరా సరాసరి ధర 10 లక్షలు మాత్రమే, ఇంకా అంతకంటే తక్కువే. ఈ విషయం అమరావతి రాజధాని కోసం పోరాడిన నాయకులు, రైతులు మీడియా ముఖంగా చెప్పిన పలు ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో అమల్లో ఉన్న 2013 భూసేకరణ చట్టం ప్రకారం కేవలం 3,500 కోట్ల రూపాయలతో 34,323 ఎకరాలు సేకరించే వీలున్న చట్టం అందుబాటులో ఉన్నది. రైతులు 2013 భూసేకరణ చట్టానికి సానుకూలత చూపని పక్షంలో రాజధాని భూమికి ఇచ్చే రైతులకు నాటి బహిరంగ మార్కెట్ ధరకు రెట్టింపు అనగా సరాసరి ఎకరా 20 లక్షలు చెల్లించి 100% హక్కులతో మొత్తం 34,323 ఎకరాలు సేకరించి ఉన్నా అయ్యే ఖర్చు కేవలం 6,865 కోట్లు, అంటే ఇంచుమించు 7,000 కోట్లు. ఎంత అక్కడ యాక్చువల్గా మార్కెట్ రేట్ ప్రకారం 10 లక్షలకు ఇంకా తక్కువనే ఉంటుంది, ఎందుకంటే అది ఫ్లడ్ ప్రోన్ ఏరియా కాబట్టి 2-3 లక్షల కంటే పెద్దగా లేదు అప్పుడు సేకరించిన టైంలో అని ఒక వాదన ఉందన్నమాట. ఆ నేపథ్యంలో 20 లక్షలు పెట్టి ఎకరం కొనుక్కున్నా కూడా 7,000 కోట్లకు మించదు. అట్లాంటిది నాడు చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ బదులు మార్కెట్ ధరకు రెట్టింపు ధర చెల్లించి భూసేకరణ చేసిన ఆ మొత్తం 34,323 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అయ్యి ఉండేది. ఈ రోజున చంద్రబాబు నాయుడు లెక్కగట్టిన 25% రైతుల వాటాగా చెప్పబడుతున్న భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయ్యేది. వారి వాటా భూమి లాభం 5 లక్షల కోట్లలో 6,865 కోట్లు పోను, మిగిలిన లాభం ప్రభుత్వ ఖజానాకు అనగా ప్రజలకు చేరేది. ఏటా రైతులకు వందలాది కోట్ల రూపాయల కౌలు కూడా ఇవ్వాల్సి ఆవశ్యకత ఉండేది కాదు. మీ దృష్టికి వినమ్రంగా నివేదించే విషయం ఏమనగా అమరావతి భూముల విలువ పెరిగేందుకు ముఖ్య కారణం అక్కడ తలపెట్టిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టుతో పాటు పలు ప్రభుత్వ భవనాల వలన మాత్రమే, అనగా అచ్చట ప్రజా సంపద నిర్మించడం వలన మాత్రమే ఆ భూముల విలువ పెరుగుతున్నప్పుడు ఆ లాభం ప్రభుత్వ ఖజానాకు అనగా ప్రజలకు చేరడం న్యాయసమ్మతం, కానీ భూములు ఇచ్చిన రైతులకు కాదు అని విన్నవించుకుంటున్నాను. మీకు విన్నవించుకోదలసిన మరో విషయం ఏంటంటే 2022లో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత ఢిల్లీ లిక్కర్ చట్టం స్థానే కొత్త ఢిల్లీ లిక్కర్ చట్టం తీసుకొచ్చినందుకు ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన 664 కోట్ల రూపాయల ప్రైవేట్ వ్యక్తులకు చేరేందుకు ఉపయోగపడ్డారనే ఆరోపణల మీద సిబిఐ మరియు ఈడీ విచారణ చేపట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులను విచారించి జైల్లో పెట్టారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం కూడా ఈ కోవకు చెందిన అంశమే. ఈ కోవ కాదు, ఇంతకు మించిన ఎన్నో అవినీతి అంశాలున్న ల్యాండ్ స్కామ్ అది.
అప్పటికే అమల్లో ఉన్న 2013 భూసేకరణ చట్టం ద్వారా గానీ, లేక నాటి మార్కెట్ విలువకు రెట్టింపు ధరకు భూములు 6,865 కోట్లు చెల్లించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు దాదాపు 4,93,135 కోట్లు, అంటే ఇంచుమించు 7,000 కోట్లు తక్కువ 5,00,000 కోట్లు లాభంతో పాటు ఏటా వందల కోట్ల రూపాయల కౌలు భారం పడేది కాదు. ఈ ధనం మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరవలసి ఉండగా, భూములు ఇచ్చిన వారికి వారి ముసుగులో దూరిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చేరేందుకు చంద్రబాబు సహకరించారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సో చూసిరు కదా, పేరుకే ప్రపంచవ్యాప్త రాజధాని, కానీ అది కేవలం 29 గ్రామాల రాజధానిగా మారిపోయింది. అందులో ప్రైవేటు వ్యక్తులందరూ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రైతులను బెదిరించి, భయపెట్టి, పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బెదిరించి రాయించుకొని ఆ భూములను రైతుల రూపంలో ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతుంది ఎవరంటే మళ్ళా ఆ సామాజిక వర్గమే. దాని తాలూకు ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, చూపిస్తాం. ముకులిత హస్తంలతో మీకు విన్నవించుకునే విన్నపం ఏమనగా, చట్టం అందరికీ సమానం కావున ఢిల్లీ లిక్కర్ చట్టం 2022 ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన 664 కోట్ల రూపాయల ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే చట్టం రూపొందించిన ఆరోపణలపై ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితలను విచారించినట్టే అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ వలన ప్రభుత్వ ఖజానాకు 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లే చట్టంపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను చట్టం ముందు నిలపాల్సిందిగా సిబిఐ మరియు ఈడీలను ఆదేశించవలసిందిగా మనవి. ఢిల్లీ